ఇక్కడ గడ్డి కూడా మొలకెత్తని బీడు నేలలు ఇప్పుడు మిలమిలా మెరిసే పండ్ల తోటలుగా మారాయి. సేంద్రియ మామిడి పండ్లతో రైతుల ఆదాయం రెట్టింపయ్యింది. అంతర పంటలుగా కూరగాయలతో అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. తోటల మధ్య తేనెటీగల పెంపకంతో మహిళలకు మరింత ఆదాయం. ప్రతి పల్లెలో ఇలాంటి చైతన్యం ఉంటే దేశ గ్రామీణ ఆర్థిక ముఖ చిత్రమే మారిపోతుంది. ఈ ప్రగతి వెనుక కృషిని తెలుసుకోవాలంటే తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి, గోవిందరావుపేట మండలాలు చూసి తీరాలి. ఈ ఆకుపచ్చని అభివృద్ధి వెనుక నాబార్డ్ సహకారం, వన సమాఖ్య ఎన్జీఓ సమన్వయం ఉంది. తాడ్వాయి, గోవిందరావుపేటల్లో గిరిజనుల జీవితం ఎదుగు బొదుగు లేకుండా ఉండేది. వర్షాధారం మీదనే వ్యవసాయం, పంటలు సరిగ్గా పండకపోవడంతో జీవనోపాధి కోసం అడవి మీదే ఆధారపడేవారు. కానీ ఆ దశను మార్చింది నాబార్డ్ మా తోట ప్రాజెక్ట్. అంటే మా ఊర్లకు ఇంతకుముందు బీడు భూములు ఉండేటి. బీడు భూములల్లో మామిడి మొక్కలు పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నాబార్డు ద్వారా మన రమేష్ అన్న, శ్రీనివాస్ సార్ ఇట్లా వచ్చిర్రు. గ్రామానికి వచ్చి మీటింగ్ పెట్టిర్రు. మీకు మా తోటలు పెట్టుకుంటే మాకు పక్క మండలాల్లో సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నది. మీరు బీడు భూములు ఉండి అట్లా పడవ భూములు ఏమైనా ఉంటే మేము వాటికి మొక్కలు అందిస్తాము. మొక్కలు, ఫర్టిలైజరు అండ్ పైపులు గిట్లా ఇస్తాము. దాని ద్వారా మీరు కూడా రేపటి రోజున ఆ ఎకరానికి అయినా 1,00,000 రూపాయలు అట్లా ఆదాయం పొంది మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా పనిచేసుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో మాకు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. మాది నార్లపూర్ గ్రామము, తాడ్వాయి మండల్. మేము ఇక్కడ ఫస్ట్ పత్తి చేను వేసుకునేది. ఆ పత్తి చేనులో మేము ఏట కష్టపడతా అంటే మాకు ఒక్కొక్కసారి చేతికి అందేది, ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయేది. మేము ఇట్నే చేస్తూ ఉండగా మాకు నాబార్డు సంస్థ వాళ్ళు అక్కడక్కడ మీటింగులు పెడితే మేము ఇట్లా చెట్లు పెట్టుకుంటామని మేము అడిగినాం. వాళ్ళ మీటింగులు విన్నాం. మేము కూడా ఇస్తామమ్మా అని మాకు వాళ్ళు సపోర్ట్ చేసి మాకు మామిడి చెట్లు అందించారు. మామిడి చెట్లు రాకముందు నేను కూలి పనికి వెళ్ళేదాన్ని. మామిడి చెట్లు వచ్చిన తర్వాత ఆ తోటలోనే మేము భార్యాభర్తలు ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా మా తోటలో మేమే పని చేసుకుంటా ఉన్నాము, పిల్లలతో సహా. మాకు అప్పుడు 10 సంవత్సరాల కానించి మా భూమి బీడు ఉండేది. మాకు మామిడి మొక్కలు ఇచ్చిండ్రు. ప్రస్తుతానికైతే మేము అది పని చేసుకుంటాను. వాళ్ళు ఇచ్చిర్రు, మేము పని చేసుకుంటున్నాం. అంతలోపల ఈ నాబోర్డు వాళ్ళు వచ్చారు. వచ్చి చెట్లు పెంచుకోవాలి అమ్మా అన్నారు. అంటే చెట్లు తీసుకున్నాం, పెంచుకుంటాను. 1 ఎకరమే ఉన్నది మాకు. ఎకరంలో పెంచుకుంటాను. మాకు మాడి చెట్లు, సపోటా చెట్లు, మళ్ళీ టేకి మొక్కలు, ఏదో నారేంద్ర అంటలు ఆ చెట్లు. మేము 1 ఎకరం ల్యాండ్ ఉండే, అందులో పత్తి వేసుకుంటూ ఉండేది. అట్లా ల్యాండ్ వచ్చేసి వన సమాఖ్య వాళ్ళు మరియు నాబార్డు సంస్థ వాళ్ళు వచ్చి చూసి మొక్కలు మాకు పెట్టాలని చెప్పేసి ఎంబడబడి పెట్టించిండ్రు. వర్షాకాలం ద్వారానే పంట పండించి ఆగడలం సరిగా పైన వర్షాలు పడితేనే ఉండేది, లేకపోతే పోయేది. ఇక మధ్యలోనే వదిలిపెట్టేది. అదే బొబ్బర, మినుము, పెసర ఇట్లాంటివి ఉలవలు అట్లా వేసేది, పోయేది మధ్యవర్తికి. అలా టైంలో నా ఐటీడీఏ ద్వారా నుండి కొంత మాకు మొక్కలు ఇచ్చేది. ఇదివే మామిడి మొక్కలు ఇచ్చేది ఉంటే అవి ఏం చేసేది, కల్తీ మామిడి చెట్లు అవి కాసేటి కావు. లాస్ట్ పెంచి అట్లా వదిలిపెట్టుకున్నాం. ఇది మంచిగా లేదని చెప్పేసి వదిలిపెట్టిన అంతా ఈ లోపలనే అంతనే వన సమాఖ్య నుండి నాబార్డు ద్వారా నుండి మనకు సార్ శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యిండు. గత మన గోవిందరావుపేట మండలంలో చేస్తా అంటే పరిచయం అయ్యి ఇట్లా మేము ఇస్తాం అని చెప్పుకొస్తే అంతర పంటలుగా బొబ్బెర్లు, వాటర్ మిలాన్, మామూలుగా కందులు ఇలాంటి పంటలతోనే జీవనోపాధి గడిపేటోళ్ళం. తర్వాత నాబార్డు సార్లు వచ్చి భూమి చూసి ఇలా మామిడి మొక్కలు వేసుకుంటారా బాబు అంటే వేసుకుంటాం సార్ అని చెప్పిన. మామిడి మొక్కలు దేనికి వేయాలి, ఎందుకు వేయాలని అడిగితే గిట్ట సంగతి సార్, మీకు జీవనోపాధి కోసం ఇవాళ ఈ బొబ్బెర్లు పండితే ఈ పంటకి అయిపోతున్నాయి. మీరు మామిడి మొక్కలు పెట్టకుంటే మీ జీవితం ఉన్నంత కాలం కూడా మీరు సుఖంగా బతకగలుగుతారు, ఒక 4 ఏళ్ళు కష్టపడితే అని చెప్పి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. వెళ్ళిపోయాక మేము ఆలోచించారు మా భార్యాభర్తలు, మేము ఎట్లా మనకు ఎట్లుంటుంది ఏం కథ, పైపులు ఇస్తామంటారు, నీళ్ళు ఇస్తానన్నారు. ఇవన్నిటికి ఆలోచించి మేము మళ్ళీ సార్లకు కలిస్తే ఆ సార్లు సరే పాపం ఇద్దామని చెప్పి మాకు మొక్కలు 3 ఎకరాలకు ఇచ్చింది సార్. ఇక్కడ ఎక్కువగా కోయ, నాయక్పోడు, లంబాడి గిరిజనులు నివసిస్తున్నారు. వీరందరూ కూడా ప్రభుత్వం ద్వారా అటవీ హక్కుల చట్టం 2000 ద్వారా పొందినటువంటి భూముల్లో నీటి ఆధారం లేక వాటిని నిరుపయోగంగా ఉన్నవి. అన్ని మారుమూల గ్రామాలన్నీ, గిరిజన గ్రామాలన్నీ తిరిగి
ఒక సర్వే రూపొందించడం జరిగింది. ఈ సర్వేలో రైతులకు ఉన్నటువంటి భూములన్నింటిని కూడా ఉపయోగంలోకి తేగలమనే ఒక నమ్మకంతో మేము ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నాబార్డుకు సమర్పించడం అనేది. నాబార్డు అధికారులు కూడా ఇక్కడికి 1-2 సార్లు వచ్చి ఈ యొక్క భూములను పరిశీలించి ఉపయోగంలోకి తీసుకురావడంతో నాబార్డు మా తోట ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. నాబార్డు సహకారంతో వన సమాఖ్య ఎన్జీఓ 2020లో ఈ టీడీఎఫ్ ప్రాజెక్టును ప్రారంభించింది. 14 గ్రామాల్లో 500 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 ఎకరంలో పండ్ల తోటలు పెంచుకునే ఏర్పాటు చేశారు. మొక్కలు నాటడం, బోర్లు, మోటార్లు, పైపులు, వాటర్ ట్యాంకుల ద్వారా సాగునీటి వసతి కల్పించారు. మామిడి, సపోటా తోటల మధ్య కూరగాయలు, మినుములు, పెసర్లు వంటి అంతర పంటలు సాగు చేస్తున్నారు. 2 వర్షాలు పడంగానే మొక్కలు తెప్పించుకునేది. రాజమండ్రికి కూడా వెళ్ళేది. మేము వెళ్ళి రైతులు సెలెక్ట్ చేసిన మొక్కలే మాకు అక్కడ నుండి తెచ్చుకునేది. ఉసిరి కానీ, దానిమ్మ, మామిడి మంచి రకాలు చూసి తెచ్చుకుంటా. కొబ్బరి మొక్కలు దీంట్లో లేకుండా కూడా మేమే మా లేడీస్ కానీ మాకు కానీ ఎండలు తిరిగి వచ్చినా మాకు బోండాలు తాగడానికి కావాలని మాట్లాడి తెచ్చుకోవడం జరిగింది. అన్నీ చేసిన తర్వాత 3 సంవత్సరాలు అట్లనే అంతర్ పంటలుగా వేసుకుంటా పోయాను. బొబ్బర్లకు 1000 రూపాయలు, అంతర్గా కల్టివేటర్కు 1000 రూపాయలు మాకు ఇచ్చుకుంటా పోయారు. మా సంస్థ నుండి, వన సమాఖ్య నుండి ఇచ్చుకుంటా చేసుకుంటా ఏం చేసిరంటే మళ్ళీ ఈ అంతర్ పంట మళ్ళీ మమ్మల్ని అమ్మాలని బయట అమ్మకుంటా, బయట దళారుల దగ్గర తక్కువ రేటు కొంటారని మేమే తీసుకున్నాం. మేము కూడా మార్కెట్కి పంపించడం జరిగింది. రైతు కూడా అట్లా షేప్ అయింది మాకు. పంపించి మా ఎఫ్ఏ ద్వారానే వాళ్ళకు మా ఎఫ్ఏ అకౌంట్లోనే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి చెక్కు రూపంగా ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేయించడం జరిగింది కమిటీ ద్వారా. అంతా చూసుకుంటా ఇక అట్లనే అంతర్ పంట చేసుకుంటా క్రాప్కి వచ్చింది. 3వ సంవత్సరానికి క్రాప్కి వస్తే చెట్టు ఇంకా బలంగా ఉండదు అని ఆ సంవత్సరం పూత తీపిచ్చి 4వ సంవత్సరం నుండి క్రాప్ ఆపితే ఒక్కొక్క కాయ అర కేజీ నుండి కేజీ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో పచ్చడి కాయలు కూడా వచ్చుకున్నాం. అవి పచ్చళ్ళు పెట్టుకుంటా మా ఎఫ్ఓ రైతుల గ్రామ దుకాణం అని మేము ట్రైకార్డ్ వాళ్ళకి పెట్టుకున్నాం. నాబార్డు వాళ్ళకి పెట్టుకుంటే ఇవాళ కావాలని చెప్పుకుంటే మళ్ళీ గ్రామ దుకాణం కూడా ఇచ్చారు, మాకు శాంక్షన్ చేశారు. చేసుకుంటా దానికి ఇప్పుడు మళ్ళీ మేము మంచిగా చేసుకుంటున్నాం, నడుపుకుంటున్నాం. जे वन समीक्षा नाबार्ड तरफुना हमें जना एकरे में 1 एकरे में 40 झाड़ तरफुना दिने हमें कनागन तो 2016 में दिने 3 वर्ष 4 वर्ष का हम जाती पानी घालता पोसे 3 वर्ष में जाती कष्टपड़े पोसे 3 वर्ष पचे 4 वर्ष थी मामूल का कायल लागे. अब जनाती हमें एकरे में समर जा रहे जना 50,000 30,000 40,000 आंगा है तो अब ₹1,00,000 ऊपर जा रहे थे. आप कान सदै जरा जपा सर रेट 80,000 70,000 हनु छे देर कान एकरे में समर जा रहे के आप कान मात्र जाती छे हम मात्र संतोषम छ प्रागत छ. మామిడి మొక్కల మధ్యలలో కూడా వాటర్ మిలాన్, బొబ్బెర్లు, కందులు కూడా వేయడం జరిగింది. పత్తి కూడా పెట్టినాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మిర్చి అంటే మన బొబ్బెర్లు వేసినప్పుడు ఒక 30,000 ఆదాయం వచ్చింది. వాటర్ మిలాన్కు 60,000 వచ్చినాయి. తర్వాత మిర్చి మాత్రం ధర లేక కొంచెం ఆదాయం అంతంత మాత్రం వచ్చింది. మనకి మామిడి మొక్కలు పెట్టినాం అనేది దిగులు లేకుండా మనకు అన్ని పంటలు పండుతున్నాయి. ఎందుకంటే మనం మామిడి మొక్కలు పెట్టినా పండిస్తాం, పెట్టకుండా పండిస్తాం. మనకి ధైర్యం ఏంటంటే మనకు మామిడి మొక్కలు పెట్టి ఈ పంటలు కూడా పండించుకుంటున్నాం కాబట్టి యాష్ట లేకుండా మనిషికి ఒకటి ఏంటంటే మనకు అయ్యో మామిడి మొక్కలే రావాలి, మనకు ఆదాయం కావాలి, మనం ఎట్టబొక్కుతాం అన్న ఆలోచన లేకుండా కూడా మనకి చిల్లర పంటలు మనకు జీవనోపాధి కోసం మేము ఎక్కువ మందులు కొట్టకుండా మేము ఆర్గానిక్ లాగా మాకు గేదెలు ఉన్నాయి, ఆ ఎరువులు వేసుకుంటూ వాటితోనే మేము పండించుకుంటూ మేము తినుకుంటూ ఊర్లో జనాలకు కూడా మేము కూరగాయలు ఈ పండిన పంట వాళ్ళు కొనకపోతే వాళ్ళకి ఇస్తాను. కానీ ఇంకా రేటు కూడా తక్కువనే ఉంటది. ఎందుకంటే దుకాణాల కంటే ఇక్కడ చేను దగ్గరకు వస్తారు కాబట్టి ఇక 1-2 ఎక్కువ వేస్తారు అన్నట్టు ఉద్దేశంతో కూడా తోట కాడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తారు. ఇంతకు ముందు వేరే పంట వేసినప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం బాగా కష్టపడేది. అందులో ఇద్దరం పొద్దున్న సాయంత్రం చేసేది. కానీ ఇంత ఫలితం అనిపించలేదు. ఈ వన సమాఖ్య వారు వచ్చి మా తోట మామిడి చెట్లు అనేవి ఇచ్చాక అది పెట్టాము. ఆ చెట్లు పెట్టుకుంటా అందులో తడి కట్టుకుంటా మధ్యలో అంతర పంట అని వేసినాము. బొబ్బెర, పెసర, మినుము అవి కాకుండా కూరగాయ చెట్లు అన్నీ వేసాము. కానీ మందులు ఏవి కొట్టకుండా ఎరువులతోటి మేమే తయారు చేసుకొని ఇట్లా వేసి మంచిగా వాటిని పండించి
వేరే కాడ కొనకుండా ఇవే పండించుకుంటా మేము తినుకుంటా ఉంటే మా గ్రామంలో అందరూ చూసి ఈ కూరగాయలు మాకు ఇవ్వండి అని అంటే మేము అవి గ్రామానికి అందరికీ అమ్ముకుంటూ రోజుకు 200-300 అట్లా వచ్చేది మా ఆదాయం. మాకు రోజుకి మా పిల్లలకి కూడా ఇవి ఉపయోగపడేవి. ఈ అంబార్ झाडे వల్ల हम సంతోషంగా రేరేచా हम చిచార్ భార్య భర్తలు ఇట్లా హ్యాపీగా రేరేచా. ఈ అవకాశం ఈ అంబార్ झाड తినేచే సంస్థాన నాబార్డ్ సంస్థ వన సమైక్య సంస్థ వాళ్ళైన మరి రామ్ రామ్. మొట్టమొదట మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులు మాతో కలవడానికి ఆసక్తి చూపేవాళ్ళు కాదు. మేము కొత్త వారమి, రెండోది గిరిజనులు ఏదైనా అధికారులు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వాళ్ళు సుముఖత చూపేవాళ్ళు కాదు. వారికి అనేక రకాలుగా మేము చైతన్యపరిచి అవగాహనపరిచి వివిధ రకాల కార్యక్రమాల గురించి వివిధ రాష్ట్రాలకు వివిధ జిల్లాలకు ఎక్స్పోజర్స్ ఎక్కువగా తీసుకెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అక్కడ పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు తెలుసుకోవడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళే స్వతంత్రంగా అధికారులను కలవడం కోసం ప్రభుత్వ స్కీముల కొరకు కానీ వేరే యొక్క కార్యక్రమాలకు కానీ కలెక్టర్ ఆఫీసుకు కానీ లేకపోతే ఐటీడీ ఆఫీసుకు కానీ రాష్ట్ర స్థాయి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసును కలవడానికి కూడా వాళ్ళు చైతన్యంగా ఇప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మా తోట ప్రాజెక్టు వల్ల ఇప్పుడు ఏడాదికి ఒక్క రైతే 80,000 నుంచి 1.5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇది వారి జీవితాల్లో ఊహించని మార్పు. భూమి లేని పేద కుటుంబాలకు నాబార్డ్ జీవనోపాధులు కల్పించింది. పిండి గిర్నీలు, కుట్టు మిషన్లు, తేనెటీగల పెంపకం, కిరాణా దుకాణాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. నాబార్డు సహకారంతో ఎంఏడిపి కార్యక్రమం ద్వారా మహిళలకు వివిధ రకాల పచ్చళ్ల తయారీలో నైపుణ్య శిక్షణను ఇచ్చి స్వయం ఉపాధి కలిగించారు. నేను గతంలో వ్యవసాయ కూలీలకు వెళ్ళేదాన్ని. నాకు నాబార్డు సంస్థ వాళ్ళు కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. లేడీస్ ఎంపీరియం ద్వారా మేము కుట్టు మిషన్ తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో 150 ఇళ్ళ దాకా ఉంటాయి. నాకు బట్టలు గింటన్ని నా మిషన్ దగ్గర ఇస్తారు. నాకు 250 నుంచి 300 వరకు రోజువారీగా ఆదాయం వస్తుంది. నెలకు దాదాపుగా వచ్చేసి 9,000 రూపాయల దాకా ఆదాయం వస్తుందండి. నేను ఈ విధంగా నా పిల్లలకు నేను చదివించుకోగలుగుతున్నాను. మాది నిరుపేద కుటుంబం. నేను హ్యాండిక్యాప్టెడ్. నాబార్డు వన సమైక్య వారు నన్ను గుర్తించి నాకు ఒక బర్రెనిచ్చారండి. దాన్ని మేపుకుంటూ పాలను మా గ్రామంలోనే అమ్ముకుంటూ రోజుకు 300 చొప్పున నేను నెలకి 9,000 రూపాయలు సంపాదిస్తున్నాను. వన సమైక్య వాళ్ళు వచ్చి తేనెటీగల పెంపకం గురించి చెప్పారు సార్. చెప్పి 3 పొదుపు మహిళా సంఘాల వారిని ఒక కాడికి తీసుకొచ్చి తేనెటీగలు ఎలా పెంచుకోవడం, తేనెటీగల వల్ల ఎలా ఉపయోగం అని చెప్పారు సార్. వాటిని తీసుకొచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు సార్. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాం సార్. ట్రైనింగ్ తీసుకొని తేనెటీగలను పెంచాం సార్. పెంచి 10 కేజీల తేనె తీసాం సార్. గ్రామ అభివృద్ధి కమిటీలు, ఎఫ్పిఓల ద్వారా సమావేశాలు నిర్వహించి మామిడి పండ్ల మార్కెటింగ్పై అవగాహన కలిగించడమే కాక మహిళలు తయారు చేసిన తేనె, పచ్చళ్ల విక్రయానికి మేడారంలో గ్రామీణ దుకాణం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అడవి మీద ఆధారపడిన గిరిజనులు ఇప్పుడు సుస్థిర జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామాభివృద్ధి కమిటీల ద్వారా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పరిచయాలు పెరగడము, వారికి ప్రభుత్వ స్కీములను కూడా కొన్ని అవగాహన కల్పించడము, ప్రభుత్వ స్కీములు ఎలా పొందాలి, మార్కెట్ సదుపాయాన్ని ఎలా పొందాలనే విధానంతో వారికి ఆర్థిక అక్షరాస్యత పైన కూడా అవగాహన కల్పించడం అయింది. ఈ గ్రామస్తులందరూ కూడా పిల్లలు ఎలా చదివించుకోవాలి, వాళ్ళ యొక్క ఉన్నత చదువులకు వెళ్ళి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే ఒక ఆసక్తితోటి వారందరూ కూడా పిల్లలను ఎక్కువగా చదివించుకునే కార్యక్రమంలో ముందుకు రావడం జరుగుతుంది. మా ఎఫ్ఈఓ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఎఫ్ఈఓ సభ్యులు ఉంటారో వాళ్లకు మహిళలు కూడా ఖాళీగా ఉంటారనే ఉద్దేశంతో వన సమైక్య నాబార్డు ఇరువురి భాగంలో మహిళల్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూపుల్ని గుర్తించి వాళ్లకు తేనెటీగల పెంపకం, తేనె ద్వారా ఎలాగా జీవనభృతి సంపాదించాలనేది కూడా వాళ్ళకు అవగాహన సదస్సులు కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తేనెటీగలు ట్రైనింగ్ ద్వారా మినిమం 120 మంది మహిళా సభ్యురాళ్ళు లబ్ధి చేకూరడం జరుగుతుంది. అలాగే మా గ్రామానికి వచ్చేసరికి ఫ్రూట్ ఫారం గ్రామానికి వచ్చేసరికి ఎంఈడిపి కింద పచ్చళ్ళు ట్రైనింగ్ ఇప్పించి మేడారంలో గ్రామ దుకాణం కూడా నాబార్డు వారి సహకారంతో గ్రామీణ దుకాణం ఏర్పడడం జరిగింది.
దీనివల్ల మా దగ్గర కూడా 30 మంది మహిళా సభ్యులు జీవనభృతి పొందడం జరుగుతుంది. మా తోట ఇది కేవలం పండ్ల తోటల అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాదు, సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కలిగించి పేద మహిళల్లో నైపుణ్యం పెంచి నిరుపేదలకు జీవనోపాధిని మెరుగుపరిచింది. గిరిజన కుటుంబాలకు సుస్థిర అభివృద్ధితో భవిష్యత్తును నిర్మిస్తున్న ఒక ఆశా కిరణం మా తోట. నాబార్డు కలిగించిన ఈ అవకాశాలు అడవుల మధ్య చిగురించిన కొత్త ఆశలు.